జీవాత్మ శివాత్మలో స్థిరమైనప్పుడు అది దర్శనమాత్మ. అంతవరకు వెన్ని ఎక్కాలి అంటే చిన్న మామూలు ఎక్కడం మెట్లు ఎక్కాలి అని లోపల మెట్లు చాలా ఉన్నాయి, చక్రాలు బాగా ఉన్నాయి, ఎక్కాలి అని దేవుడు. ఇది ఎక్కిన వాళ్ళు చాలా ధన్యులు. ఈ శిఖరం ఎక్కాలి. ఇక్కడ ఏ శిఖరం ఎక్కాలి మరి? ఆ శిఖరం నడుచుకుంటా పైకి ఎక్కాలి. కానీ ఈ శిఖరం ఇక్కడ నుండి ఇక్కడ ఉంది శిఖరం. అసలు శిఖరం మన లోపల ఉంది. ఈ శిఖరం ఎక్కువ, ఈ శిఖరం ఎక్కితే నీకు అంత అమలు బోధపడుతుంది. అది బాహ్య శిఖరం, ఇది అంతర్శిఖరం. మనలో ఇందుకే ఎక్కువ ఎట్లెక్కువ పండగ ఇక్కడ ఉంది. ఇక్కడ కులాది బాబా పాట్నాపురం ఇక్కడ ఉన్నాడు, పాట్నాపురం అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉన్నాడు కులాది బాబా. కృష్ణుడు కూడా ఇక్కడ ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాను అంటున్నాడు. ఎవరికి కానీ ఇది ఎవరికి అర్థం కాదు. ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే మనం పైన ఆకారాలు చూస్తున్నాం కదా, పైన ఆకారాలు చూసిట్లా అది కనిపిస్తలేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, పార్వతీమాత కూడా వశిష్ఠుడు చెప్పింది చేసింది. పార్వతీమాత కూడా వైష్ణవైంది. పార్వతీమాత ఏం చేసింది? ధ్యానమే చేసింది. అలా పిండాన్ని ధ్యానంతో తయారు చేసుకున్నాడు. అష్టసిద్ధులు పొందేటట్టు తయారు చేసింది పిండాన్ని. మనం ఏం చేస్తాం? వేస్ట్ ముచ్చట్లు బయట అందుకనే మనకి ఇలాంటి దేవుళ్ళుగా మనం కోరుస్తున్నాము. మన కోరికలు ఈ విధంగా వర్తిస్తుంది. అనాది అనంత చైతన్య స్వరూపం ఆత్మ బ్రహ్మదేవుడు ఒక్కడేనంటే ఆత్మనే పూజించాలి. ఆత్మయే నిర్గుణ నిరాకారం మరియు శాశ్వతమైనది. దీనిని తెలుసుకొని కూడా ఇతర దేవుళ్ళను పూజించడం అనేది పుష్పాలను వదిలి ముళ్ళను స్వీకరించేలా ఉంది. కృష్ణ మహర్షి మళ్ళీ ఏమంటున్నాడు? జ్ఞానాన్ని వదిలి ఆత్మను వదిలి మీరు పూజించడం అంటే ముళ్ళను స్వీకరించడమే. పువ్వులను వదిలేసి ముళ్ళను స్వీకరిస్తారు. విగ్రహాలను పూజించడం అంటే ముళ్ళను పూజించడం. పువ్వులను వదిలేసి దేని పడుతున్నాం? విగ్రహ పూజలో సత్యం ఉందా? ఎప్పటి వరకైతే ఈ శరీరంలో చైతన్య స్వరూపమైన ఆత్మ ఉంటుందో దాన్ని జ్ఞానం ద్వారా ఆత్మజ్ఞానం ప్రాప్తి చేసుకోవడం వదిలి దేనిలో దేవుడు అనుకుంటూ కూర్చోవడమే నిజమైన అజ్ఞానం. నీ దేవుడు నీ లోపలే ఉన్నాడు. నిజమైన దేవుడు నీ దేవుని నువ్వు ధ్యానం చేయి. ఎటు తిరిగే అవసరమే లేదు. తిరుగు మనశ్శాంతి కొరకు, ఆనందం కోసం ఉన్నది. ప్రపంచం తిరిగిరా, ఇంట్లో కూర్చోవడం దొరకదు. తిరుగు ప్రపంచం. ఈ ఆత్మ శరీరంలో ఉంటుంది మరియు తన ఇచ్ఛానుసారంగా అది శరీరాన్ని విడిచిపెడుతుంది. ఆత్మనే శరీరాన్ని దాచుకుంటుంది. తల్లి కడుపులో వెళ్ళదు. నీ ఇష్టంతో ఆత్మకే ఇష్టం కావాలి. ఆత్మ ఇష్టమైనప్పుడే శరీరాన్ని తయారు చేసుకుంటుంది. ఇంకొకలా దానికి వెళ్ళిపోతుంది. నేను ఈ శరీరాన్ని కడుపులో జన్మించాలని ఆత్మనే వెళ్ళిపోతుంది. మళ్ళీ అది మరణించే ముందు కూడా తానే వెళ్ళిపోతుందట. నీ ఆజ్ఞతో దానికి అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నావని కూడా దానికి అవసరం లేదు. దానికి సమయము లేదు. అది ఎన్ని సేవలు చేస్తే నాందేళ్ళ వాళ్ళకు లభిస్తున్నది. ఒక్కసారి మన నిర్మాణం పోయితే ఎందరు సేవలు చేస్తున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు ఎంత సేవలు చేస్తారు. ప్లేట్లు అడుగుతున్నారు, ఒక్క మాట లేదా పట్టిస్తున్నారు, ఒక్క మాట మాట్లాడారు. కూరగాయలు కట్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి అది సేవ. వాళ్ళు జన్మలో సంపాదించుకుంటున్నారు. వాళ్ళు మేము గురువు దగ్గర ఉండాలి, మళ్ళీ సేవ చేస్తే మళ్ళీ మేము గురువు దగ్గర ఉండగలుగుతాం అనేది ఒక్కటి వాళ్ళు వాస్తవాన్ని తెలుసుకున్నారు. సేవ అయ్యేది గురు కృప కూడా దొరకది. మన గురువు మన కళ్ళు చూడకపోవచ్చు. గురువు మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. గురువుకు మూడో నేత్రం ద్వారా మొత్తం మనం ఎక్కడున్నా ఏం చేసినా వాళ్ళ కృప మనపై ఉంటుంది. మనల్ని చూస్తూనే ఉంటారు. నువ్వు ఎంత చేస్తే అంతా మన కాలంలో సేవ కూడా ఉంటుంది. ఇది ఒక్కటి మనం భక్తులము జ్ఞాన సాధకులు చాలా గుర్తించాలి. గురువు గురించి, భగవంతుడి గురించి వెతకాలి. అవసరం లేదు. మనం గురువు గురించి మనము
పొందాలి, తపన పడాలి వాళ్ళ కోసం. గురువు గురించి పడాలి. గురువు దొరకడం చాలా గురువు आणि आपल्या आत्माचं तुम्ही ध्यान करसाल तर जेवढा जीव आहे तेवढ्याचं ज्ञान होते तुम्हाला. हे तुमच्या पुढे येत आहे. याला लिहिण्याची गरज नाही, फक्त ध्यानाची गरज आहे आणि आशीर्वादाची गरज आहे. काही पूजा करायची गरज नाही. मग पूजा कोणाची करायची? आपले वडील झालेले आहे, आपला कोणी आपल्या सासूसारखा, सासऱ्यासारखा, बहिणीसारखा, भावासारखा असा जर असेल, ज्याची त्याला इज्जत देणं, याची म्हणतात पूजा. या मामा, बसा काका, पाणी पिया माय, आजी बस, माय बस, बाई बस, की ज्याचा मर्यादा त्याला देणं हे आहे पूजा. दगडाची पूजा नाही. आम्ही दगडाची पूजा केली, दगडासारखे झालो आणि माणुसकीच्या माणसातून माय करणं, बाप करणं आणि खुण व्हायले पैशासाठी हे भारताचा सत्यानाश आपल्या